అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చెలక మన ఆవులు. ఇక్కడ కొన్ని మీకు మొక్కలు కనిపిస్తున్నాయి కదండి. ఇవి నేను 60x60 ఒక 4 బాక్సులు పెడతాను అన్నాను కదా, వాటి కోసం తెప్పించుకున్నాను అనమాట. వాటితో పాటు కొన్ని ఎక్స్ట్రా కూడా తెప్పించుకున్నా. ఎందుకంటే ఇవి పూనా నుంచి తెప్పించుకున్నాండి నేను. వేరే రైతులు కొంతమంది న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు అక్కడ సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో ఉన్నటువంటి నర్సరీ నుండి తెప్పించుకున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా మనది కూడా న్యాచురల్ ఫార్మింగే కాబట్టి నేను కూడా అక్కడ నుంచి తెప్పించుకున్నాను అనమాట. ఇవి కొంచెం నాటు రకాలు ప్లస్ పాలేకర్ గారి మెథడ్లో పెరిగినటువంటి మొక్కలు అనమాట. ఇంకా నేను సరే 60x60 ఓన్లీ కాదు, కొన్ని ఎక్స్ట్రా కూడా ఉండాలని నేను ఎక్స్ట్రా కూడా ఆర్డర్ చేశాను. ఇంకా ఇక్కడ చూస్తున్న కౌంట్ అంతా కరెక్ట్ ఉందా లేదా, ఎలా ఉన్నాయి మొక్కలని. ఇంకా ఇక్కడేమో నేను సింబా వర్షం జల్లులు ఇంకా స్టార్ట్ కాలేదు మేము అక్కడ కూర్చున్నప్పుడు, కానీ స్టార్ట్ అయ్యే ముందు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం నేచర్ని. అంతలోపే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకక్కడ దూరంలోనేమో ఆవులు మేతకు వెళ్ళినాయి అనమాట సాయంత్రం. మన సింబానేమో లోపలికి పిలుస్తుంటే రావట్లేదు, అక్కడే కూర్చొని వర్షంలో నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ సింబా కొంచెం లోపల వచ్చి కూర్చోమంటే అస్సలు వినట్లేదు. వర్షం పడుతున్న చోటే కూర్చుంటుందంట. కూర్చొని అలా ఆవులను చూస్తూ వర్షంని చూస్తూ ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇంకా ఆవులు కూడా వర్షం పడుతున్నా అసలు ఏం కేర్ చేయట్లేదు. అవి కూడా మామూలుగా అయితే వర్షం పడితే లోపలికి పరిగెత్తుకొని వచ్చేస్తాయి, కానీ ఈరోజు అవి కూడా రావట్లేదు, మేస్తూనే ఉన్నాయి వర్షంలో. ఇంకా ఎంత బాగుందో అసలు, అంత క్లౌడీ ఉంది. ప్లస్ మనకు మంచిగా సాయంత్రం పూట ఇలా వర్షం పడుతూ ఉంటే చాలా బాగుంది అసలు. మీకు వర్షం పడట్లేదా కన్నా? వర్షం పడతలేదా మీకు? లక్ష్మి, గంగమ్మ, నందు, నందు, మన ఆవులకు కూడా వర్షం అంటే ఇష్టమేమో. అదిగో ఎట్లా ఆడుకుంటున్నాయి. ఏది బో నెత్తి నాంతే సర్ది అవుతుందా? ఆవులకు కూడా సర్ది అవుతుందా? నెత్తి నాంతే ఆవులకు కూడా సర్ది అవుతుందా? సంగీత, కొత్తగా వింటున్నా నేను.
అసలు ఈ పిట్ట ఎందుకు అరుస్తుందో అర్థమే అవుతలేదు. ఈ పిట్ట రోజు విపరీతంగా అరుస్తుంటాయి, ఎందుకు అరుస్తుంటాయేమో. ఈ పిట్టను నేను రోజు అబ్జర్వ్ చేస్తాను. అయితే ఇది ఎందుకో విపరీతంగా అరుస్తూనే ఉంటుంది. ఇదే కాకుండా దీంతో పాటు ఇంకొక 2-3 ఉంటాయి. ఇవే పిట్టలు అరుస్తూనే ఉంటాయి. ఇంకా సింబ చుట్టూ ఉంటాయి. మనం కూడా పొలంలో ఎక్కడికి వెళ్తే అక్కడ మన పైన వచ్చి కూడా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తున్నాయా, లేకపోతే వాటి గుడ్లు కానీ, లేదంటే పిట్టల బేబీస్ ఉంటాయి కదా, వాటిని మనం ఎక్కడైనా ఉంటే హాని చేస్తామని అరుస్తున్నాయా, ఏం అర్థం కాదు. కానీ రోజు అరుస్తూనే ఉంటాయి అన్నమాట. బయట సింబ చుట్టూ తిరుగుతుంటాయి, మనం పొలంలో తిరిగినా కూడా మన చుట్టే తిరుగుతుంటాయి అవి. ఇక్కడ మేము మొక్కలు తీసుకెళ్తున్నాము. 60x60 అని చెప్పాను కదా, దానికోసం అని చెప్పేసి మొక్కలు తీసుకెళ్తున్నాం అనమాట. అయితే ఇక్కడ మనకు మొత్తము 4 బాక్సులు కదా, మొత్తము మహావృక్షాలు వచ్చేసి 9 వస్తాయి. ఇంకా కోకోనట్ మధ్యలో ఉండడం వల్ల 4 బాక్సులకు 4 వస్తాయి. ఇంకా వృక్షాలు వచ్చేసి 12 వస్తాయి అన్నమాట. అంటే 30 ఫీట్కి ఒకటి, మధ్యలో 60కి మధ్యలో 30 ఉంటుంది కదా, అక్కడ వృక్షాలు అక్కడ వచ్చేవి. నేనైతే మోసంబి తీసుకున్నా. ఇంకా ఒక్కొక్కరి ఇష్టం అనమాట, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అందులో చూస్ చేసుకోవాలి. నేనైతే మోసంబి తీసుకున్నా. ఇంకా ఉసిరి తీసుకోవచ్చు, జామ కూడా తీసుకోవచ్చు, చిన్న ఉసిరి, ఇంకా అంజీరా, ఇంకా కరివేపాకు కూడా తీసుకోవచ్చు. మనము ముందే ప్లాన్ చేసినాం కదా మేము 60x60 వర్షాకాలంలో పెట్టాలని చెప్పేసి. అందుకని నేను సమ్మర్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేసిన అంటే నీట్గా మార్కింగ్ ఇచ్చుకొని ఎక్కడైతే మునగ చెట్లు వస్తాయో అక్కడ మొత్తం మునక్కాయ విత్తనాలు పెట్టేసి డ్రిప్ వేసి వెళ్ళినామన్నమాట. ఇంకా ఎందుకంటే ఈ మొక్కలు వచ్చేలోపు అవి కొంచెం ఎదుగుతాయి కదా, అందుకని నేను అవి విత్తనాలే పెడితే బాగుంటుందని నేను మునగ విత్తనాలు మన దగ్గర ఉన్నందుకు నేను విత్తనాలే పెట్టినాము. అవి కొంచెం ఈజీగా కూడా వస్తాయి అన్నమాట. అందుకనే ఇంకా ఈ మొక్కలు వచ్చే లోపల అవి కొంచెం ఎదగాలని చెప్పేసి నేను ముందే ఒక 1 మంత్ ముందు విత్తనం పెట్టేసినాం అనమాట మేము. ఇంకా ఇక్కడ అన్ని మొక్కలు తెచ్చి పెట్టుకుంటున్నాము. ఇంకా ఇక్కడేమో జేసీపీ వచ్చింది. నేను వాటి కోసమే కాకుండా మొక్కలు ఎక్స్ట్రా తెప్పించిన అన్న కదా, నేను మ్యాంగో ఎక్కువ తెప్పించుకున్నాము. అవి కొంచెం ఇంకా ఎంతైనా పెద్ద చెట్లు కాబట్టి కొంచెం జేసీబీతో తీస్తే గుంతలు బెటర్ ఉంటుందని చెప్పేసి జేసీబీని పిలిపించినాము. ఇంకా గుంతలు తీయడం అయిపోయింది. కాకపోతే ఇక్కడ ట్రాన్స్ఫారం దగ్గర విపరీతంగా కంప చెట్లు, చీదు ఎక్కువైపోయిందనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు ఆ పని. ఇంకా ఈరోజు గుంతలు తీసేది పని అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది తీపిచ్చేస్తున్నాం, ఇదంతా క్లీన్ చేపిచ్చేస్తున్నాం ఇంక ఇక్కడ. ఇక్కడ ఏమైందంటే ఆ రోడ్డు కింద నుంచి ఒక పైపు వచ్చిందనమాట. ఆ పైపు కనబడకుండా పోయింది. ఈ యువతల మనకు గేట్లో ఎంటర్ కాగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వరిబందాలు ఉంటాయి. అయితే అవతల ఉన్న వరిబందంలో నుంచి నీళ్ళు యువతలకి రావాలంటే రోడ్డు కింద పైప్ లైన్ వచ్చిందనమాట. ఆ పైప్ కనిపిస్తలేదు, ఇప్పుడు మొత్తం మూసుకుపోయింది. అది కూడా దీంతో కొంచెం బకెట్తో కొంచెం అలా చేస్తే కనబడుతుందని చెప్పేసి ఇక్కడ ఆ పని చేస్తున్నారు.
ఇక్కడ తీసిన ఈ గుంతలే అండి మ్యాంగో కోసం తీపిచ్చిన నేను ఇవి వచ్చేసి 3 రకాల మ్యాంగోస్ పెడుతున్నాం ఇందులో మేము దశేరి, కేసర్, ఇంకా అల్ఫాన్సో 3 రకాలు పెడుతున్నాం. ఇక్కడ సింబా ఎగ్జైటింగ్గా ఉన్నాడు ఆడుకోవాలని. ఆవులను వదిలినాం కదా, కాకపోతే అవి దూడలు ఇట్లా చూస్తాయి, ఇంకా కాసేపు చూసి ఇంక వెళ్ళిపోతాయి అన్నమాట. వీడికి మాత్రము ఎవరైనా కొత్తగా వచ్చినా కానీ బాగా మాకు కావాల్సిన వాళ్ళు, లేకపోతే ఇంకా ఆవులను వదిలినా, లేదంటే ఆవులు తప్పించుకొని బయటికి వెళ్ళినా ఎగ్జైటింగ్గా పరిగెత్తుతూనే ఉంటాడు. ఇంకా ఆవులు చూస్తుంటే మీరు అవి వెళ్ళిపోతూనే ఉన్నాయి చూడండి. అసలు ఒక్క దగ్గర ఆగి మాత్రం అస్సలు మేయవు, వెళ్తూనే ఉంటాయి, పొలమంతా తిప్పుతూనే ఉంటాయి. ఇప్పుడంటే ప్రస్తుతానికి కంది తప్ప ఏం లేదు కాబట్టి తిరుగుతున్నాయి కాబట్టి సరిపోతుంది. ఇంకొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా వాటికి తిరగడానికి ప్లేస్ ఉండదన్నమాట. ఇటు వెళ్ళినా అటు వెళ్ళినా ఏవో ఒక పంటలు ఉంటాయి కదా, అందుకని చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే సరే అట్లీస్ట్ నాటు పడే వరకు మంచిగా మేపాలి అని అనుకుంటే అవి మాత్రం మంచిగా తినవన్నమాట. ఇంకా మేము ఎంత బాగానే సేపు వదులుతాము, అట్లీస్ట్ 3 hours 4 hours ఈజీగా పెడతాం బయట, 4 hours దాకా ఈజీగా పెడతాము. కానీ అవి తినడం చాలా తక్కువ, తిరగడమే విపరీతంగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. మనుషులను బాగా తిప్పుతాయి, ఒక దగ్గర ఆగి తినవు. ఇంకా ఇక్కడేమో మేము మ్యాంగో పెడుతున్నాము, మ్యాంగో చెట్లు పెట్టుకుంటున్నాము. జేసీపీ గుంతలు తీసిందన్న కదా ఈ ఏరియాలో అనమాట. ఇక్కడ మొక్కలు పెట్టుకుంటున్నాము. ఇక్కడ పెడుతున్న ఈ మొక్కలేమో కేసర్ మ్యాంగో అండి. ఇవి 5 feet మొక్కలు. ఒక 4 మాత్రం నేను పెద్ద సైజు తెప్పించుకున్నాను అనమాట. మిగిలినవన్నీ ఇంకా నార్మల్ సైజే ఉన్నాయి, 3-4 feet కంటే ఎక్కువ ఏం లేవు. ఇవి మాత్రము కొంచెం పెద్ద మొక్కలు కావాలని తెప్పించుకున్నాము. ఏంటంటే మొన్న సమ్మర్లో ఇంటి వెనకాల ఏం చెట్లు లేకపోవడం వల్ల బాగా వేడి ఎక్కువ అయిపోయిందనమాట. ఇంకా నీడ అనేదే పడేది లేదు కదా, అందుకని చెప్పేసి చాలా వేడి ఎక్కువ అనిపించింది నాకు. అందుకనే ఇంకా ఇలా ఇంటి వెనకాల ప్లాన్ చేసాము. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి పెట్టడము. ఇంకా తెచ్చుకున్న మొక్కలన్నీ అయితే అయిపోయినాయి. ఇంకా ఒక 3-4 మొక్కలు పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా ఈరోజు వీడియో ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.